హలో ఆల్, వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్. అందరూ ఎలాగున్నారు? ఒక్కరోజు గ్యాప్ తర్వాత మళ్ళా నేనైతే మీ ముందుకి మన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ తాలూకా ట్రేడింగ్ సెషన్స్తో అయితే వచ్చాను. ఈ వీడియో అన్నది మన సిరీస్లో భాగంగా డే 9th వీడియో మీకు వస్తుంది. సో మీరు చూడొచ్చు, ఆల్రెడీ మార్కెట్ అయితే ఓపెన్ అయ్యి 1 అవర్ అయితే దాటింది. ఒక బ్రేక్ డౌన్ అయితే కిందకి వచ్చింది. ఆ బ్రేక్ డౌన్ తర్వాత మనకు కొంచెం పుల్ బ్యాక్లో మనం ట్రేడ్ని అయితే మనం తీసుకున్నాము. అండ్ మన తాలూకా స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ హై, అదేవిధంగా కొంచెం దానికి పైన స్పేస్ అయితే ఇచ్చుకున్నాం ఇండెక్స్లోనే. సేమ్ థింగ్ విత్ ఆప్షన్స్ యాజ్ వెల్. బట్ ఆప్షన్స్లో అయితే నాకు ఇంకొంచెం పైకి పెట్టుకోవాలని ఉన్నా సరే ఆ, అది ఎక్కువ పాయింట్స్ అయితే అయిపోతుంది. ఇంకా టార్గెట్ వచ్చి మనకి 1.7 వరకు కిందన తీసుకుంటున్నాము. 1:1.7 వరకు మన రేషియోలో మనం తీసుకుంటున్నాం కిందన. సో ఆ, చూద్దాం. ఈ రోజుకైతే బ్రేక్ డౌన్ అయ్యింది. సో ఏ విధంగా మార్కెట్ మూవ్ అవుతుంది అన్నది మీకు ఫర్దర్గా వీడియోలో అయితే తెలుస్తుంది. స్టే ట్యూన్ విత్ మీ. అన్ఫార్చునేట్లీ మనం తీసుకున్న నెక్స్ట్ క్యాండిల్లోనే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయిందండి. మనకు ఓవరాల్గా 10K అయితే లాస్ వచ్చింది ఈ యొక్క ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ కావడం వల్ల. సో సెకండ్ క్యాండిల్ బ్రేక్ డౌన్ తర్వాత హ్యూజ్ వీక్ ఫామ్ చేసి ఆ తర్వాత ప్రైస్ అయితే మళ్ళా ఇన్సైడ్ 30 మినిట్స్ లోపల రేంజ్ లోపలికి అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళా కిందకి వెళుతుందా లేదంటే పైకి వెళ్తుందా అన్నది తెలియదు కానీ, బట్ ఈ క్యాండిల్ అయితే మాత్రం కంప్లీట్ అయిన తర్వాత మనం వేరే ఏదైనా ట్రేడ్ దొరుకుతుందేమో చూద్దాం. బట్ ఓకే, సో నా సెటప్ ప్రకారం నేను ట్రేడ్ తీసుకున్నాను. సో నాకు ఈ లాస్లో అయితే ఎటువంటి రిగ్రెట్స్ లేవు. నేను నా రూల్ని ఫాలో అయ్యాను. స్టాప్ లాస్ని ఖచ్చితంగా పెట్టుకున్నాను, ఆ టార్గెట్ని డిఫైన్ చేసుకున్నాను, అండ్ నా రూల్ ప్రకారమే ట్రేడ్ తీసుకున్నాను. అండ్ టుడే అయితే మనకి లక్ లేదనుకోవాలి, అదైతే లాస్లోకి వెళ్ళింది. ఫర్దర్గా ఏమైనా ట్రేడ్ తీసుకుంటే మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. చూడొచ్చు, ఇక్కడ నేను ఇంకొక ట్రేడ్ అయితే తీసుకున్నాను బ్యాక్ టు బ్యాక్. మళ్ళా ఆ, ఎక్కడైతే నా స్టాప్ లాస్ హిట్ అయిపోయిందో ఆ క్యాండిల్ గ్రీన్లోనే క్లోజ్ అయ్యింది. సో దాని నెక్స్ట్ క్యాండిల్లో కొంచెం పుల్ బ్యాక్లో నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. పక్కన మీరు చూడొచ్చు, ఇది డిఫరెంట్ ఆప్షన్. సో ఈ ఆప్షన్లో నేనైతే ఆ ట్రేడ్ని అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నా స్ట్రాటజీ వచ్చే ఇది ఈ లెవెల్ దగ్గర నుంచి ఆ, మళ్ళా పైకి, ఎందుకంటే సిపిఆర్ ఉంది కాబట్టి సిపిఆర్ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకొని కంటిన్యూస్గా ఇంకా ఏదైతే కింద నుంచి వచ్చిందో 30 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయ్యి లోపలికి వచ్చిందో అక్కడ నుంచి కంటిన్యూస్గా పైకి వెళ్తుందని చెప్పేసి నాదొక వ్యూ. సో అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి చాలా సేమ్ మళ్ళా ప్రీ కింద క్యాండిల్ ఏదైతే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో దాని కింద అయితే నేను పెట్టుకోవడం జరిగింది. సో ఆప్షన్స్లో కొన్న మీరు చూడొచ్చు, ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది నేను డిఫైన్ చేసుకున్నాను. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ద ప్రీవియస్ ట్రేడ్. ఎంత అయితే ఉందో అంతే స్టాప్ లాస్ ఇక్కడ కొన్న, ఇంచుమించు అంతే మనం డిఫైన్ చేసుకున్నాం. మన టార్గెట్ వచ్చి R2 వరకు అయితే పెట్టుకున్నాం. ఈ హై బ్రేక్ అయ్యి R2 వరకు అయితే వెళ్తుందని చెప్పేసి. కొంచెం ఇది మన రూల్ ప్రకారం అయితే కాదు, గట్స్ మేబీ యూ క్యాన్ సే దట్ నేను కొంచెం రిస్క్ అయితే తీసుకున్నాను ఈ ట్రేడ్తోని. ఎందుకంటే మనకి ఏ రూల్ ప్రకారం ఇక్కడ ఎటువంటి రూల్ మ్యాచ్ చేయలేదు. ఇది ఒకవేళ రివర్స్ అయితే వెళ్ళి పైన హై బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకోవాలి. సో లేదా ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు వస్తే కింద సైడ్కి తీసుకోవాలి. బట్ నేనైతే కొంచెం రిస్క్ చేశానని అనుకుంటున్నాను. చూద్దాం. 2 SL మాత్రం ఖచ్చితంగా హిట్ అయితే ఆ రోజుకైతే మనం మన డేని అయితే ఇంకా క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే మన మైండ్ సెట్ కోన ఇంకా కరెక్ట్గా ఉండదు. నెక్స్ట్ మనం కోల్పోయింది ఏదైతే మనీ ఉంటుందో దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేస్తాం. మనం మన రూల్స్ని పాటించాం. సో నేనైతే ఇంకా ఎస్ఎల్ గనక హిట్ అయితే మాత్రం ఇంకా డేని అయితే మాత్రం క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత మార్కెట్ నా వైపుగా మూవ్ అయినా సరే నేనైతే మాత్రం మార్కెట్ని అయితే చూడను. సో పోస్ట్ మార్కెట్ సెషన్ తర్వాత మాత్రమే మార్కెట్ ఎలాగ వెళ్ళింది అన్నది నేను చూస్తాను. సో ఏమవుతుంది అన్నది మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో మార్కెట్ క్లోజ్ అయిపోయిందండి. ఈరోజు అన్ఫార్చునేట్లీ ఈరోజు మన 2 ట్రేడ్స్ మనం లాస్ అయిపోయాము. మీరు ఫస్ట్ ట్రేడ్లో చూడొచ్చు, మార్కెట్ దగ్గర నేను ఇక్కడ బ్రేక్ డౌన్ దగ్గర తీసుకున్నాను. అది వెళ్ళి నేను ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టాప్ లాస్ అయితే పెట్టానో ఆ స్టాప్ లాస్ని జస్ట్ టచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ అయిపోయిందండి. సో అది కాస్త నా స్టాప్ లాస్ ఇంకొక 5-10 పాయింట్లు పైకి ఉన్నా సరే నేను ఈ రోజుకైతే కంప్లీట్గా పాజిటివ్లో ఒక 25,000 అయితే దాటి మాత్రం నేను ఒక పాజిటివ్లో ఉండేవాడిని. బట్ రియల్లీ అన్ఫార్చునేట్. అయితే ఈ విధంగా జరిగినప్పుడు ఎవరైనా సరే ఏమనుకుంటారంటే మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్. నాకు తెలిసినంత వరకు షూర్గా అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇదే మీరు 2 రోజుల ముందు ఒక వీడియో చూసినట్లయితే మార్కెట్ నా స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళి
టచ్ అవ్వకుండా అక్కడి నుంచి రిటర్న్ అయితే వచ్చింది. సో, అది నేను ప్యూర్‌గా లక్కీ అని ఫీల్ అయినప్పుడు, ఇక్కడ నేను ప్యూర్‌గా అన్‌లక్కీ అని ఫీల్ అవ్వాలి. మనకు ప్రతిరోజు లక్ ఫ్యాక్టర్ అన్నది ఉండదు. కొన్ని డేస్‌లో ఉంటది, కొన్ని డేస్‌లో ఉండదు. బట్ నా వ్యూ అయితే కరెక్ట్ అయినందుకు మాత్రం నేను ఫస్ట్ ట్రేడ్‌కైతే చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఓన్లీ థింగ్ ఈస్ మన లక్ అన్నది ఈరోజు మన ఫేవర్ చేయలేదు. అయితే నా సెకండ్ ట్రేడ్ ఎప్పుడైతే నేను తీసుకున్నానో నేను అప్పుడే అనుకున్నాను, తీసుకున్నప్పుడే నా సెకండ్ ట్రేడ్ నేను ఇది కరెక్ట్‌గా నా రూల్ ప్రకారం అయితే లేదు. ఫస్ట్ ట్రేడ్ లాస్ అయిందన్న మేబీ ఆ టైంలో నా సైకాలజీ కొంచెం ఎఫెక్ట్ అయ్యి నేను ఇది తీసుకున్నానేమో. బట్ సెకండ్ ట్రేడ్ అయితే మీరు చూడొచ్చు క్లియర్‌గా నాకు ఎటువంటి సైన్స్ లేవు. జస్ట్ అది 30 మినిట్స్ కాంట్ లోపలికొచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ యాస్ పార్ట్ ఆఫ్ మై రూల్. బట్ నేనైతే అది తీసుకున్నాను. ఒక పైకెళ్తుందని ఒక గట్స్ ఫీలింగ్‌తో. అండ్ మెయిన్ థింగ్ మార్కెట్‌లో ఏదైతే ఈరోజు ఆర్‌బీఐ వాళ్ళ పాలసీ అది ఉందో, ఆ అప్డేట్ వల్ల కొంచెం పాజిటివ్‌గానే ఉంది బ్యాంక్ నిఫ్టీకి అన్నది ఎప్పుడైతే విన్నానో, సో, దాన్ని చూసి నేను ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం తీసుకున్నాననే చెప్పొచ్చు. బట్ ఇట్ వెంట్ కంప్లీట్‌లీ రాంగ్. నేనెప్పుడు కూడా నా రూల్స్‌కే స్టిక్ అయ్యి ఉండాలని చెప్పేసి ఈ రోజైతే మరోసారి రుజువయింది. సో, నేను ఎటువంటి బయట వాటికి రెస్పాండ్ అవ్వకుండా మార్కెట్ మన ప్రైస్ ఏం చెప్తుందో దానికి రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి నాకు అర్థమైంది. సో, ఓవరాల్‌గా ఈరోజైతే మనకు ఒక 22,000 వరకు అయితే లాసెస్ వచ్చింది. ఈ వీక్‌లో మనకు ఒక బిగ్ ప్రాఫిట్, బిగ్ లాస్ కూడా వచ్చింది. సో, ఈ రోజు లాస్‌లో అయితే ఫస్ట్ లాస్‌తో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ సెకండ్ లాస్ ఏదైతే ఉందో, ఆ సెకండ్ లాస్ అన్నది కంప్లీట్‌గా అసలు అవాయిడ్ చేయాలి. బట్ నేనది తీసుకున్నాను. చూద్దాం. నేను ఇంకా ఎంత టైట్‌గా నా రూల్స్ అనేవి నేను పాటిస్తానన్నది మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ వీక్ అయితే కొంచెం మిక్స్డ్‌గానే ఉంది. సో, నెక్స్ట్ వీక్ నుంచి మనం మన రూల్స్‌నే పాటిస్తూ కొంచెం మరి కాస్త స్ట్రిక్ట్‌గా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో, విష్ మీ గుడ్ లక్ అండ్ దెన్ సపోర్ట్ చేయండి ఈ ఛానెల్‌ని. మీకు ఇలాంటి వీడియోస్ అనేది కంటిన్యూస్‌గా వస్తూనుంటాయి. మీకు కూడా వీటిలో చాలా వరకు రిలేట్ అవ్వగలుగుతారు. మీరు కూడా చాలా వరకు నేర్చుకోగలుగుతారు. అండ్ దెన్ సపోర్ట్ దిస్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.